హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయతో పప్పు చేసుకుందామండి. మనకు మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ముందుగా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇక్కడ ఇది వాటర్ వేసి ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు కడిగేసుకున్నాం కదా పప్పు, ఒక కప్పు పప్పుకి 3.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనకు కుక్కర్లో నుంచి బయటకు కూడా వాటర్ రావు, కరెక్ట్గా సరిపోతాయి కొలత. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మామిడికాయను ఇలా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. మనం పప్పుల ముందే మామిడికాయ ముక్కలు వేసి ఉడికించుకోవద్దండి పప్పుతో పాటు, ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి, అంత బాగుండదు. అందులోనే పప్పులోనే కలిసిపోతాయి కాబట్టి అలా వేసుకోకూడదు. ఇప్పుడు పప్పు చూద్దామండి. పప్పు మనకు ఉడికిపోయింది. దీన్ని ఇలా ఒకసారి అంతా కూడా ఇలా మెతుక్కోవాలండి మెత్తగా. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లి మొత్తం కూడా ఒలుచుకొని తీసుకున్నానండి. పొట్టు తీసి ఇలా చిన్నగా హాఫ్ కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాము. అలాగే 1 స్పూను జీలకర్ర, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా. ఇది కూడా ఇందులో వేసేసుకున్నాము. మనకు ఆవాలు కూడా చిటపటమంటున్నాయి. అలాగే ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకున్నాము. ఎందుకంటే మనకు మామిడికాయ ముక్కలు ఉడకాలి కదా. ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము, మామిడికాయ మెత్తబడే వరకు. మన మామిడికాయ ముక్కలు ఉడికిపోయినాయండి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, ఎందుకంటే మనం పప్పు వేస్తాం కదా. పప్పు వేసేటప్పుడు ఉడికేటప్పుడు మరీ మెత్తగా అయిపోతాయి. కొంచెం అలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న ఈ పప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందామండి. మనం కారం ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు నేను ఇక్కడ ఉప్పు వేసాను.
ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పప్పు మరిగించుకోవాలండి. మామిడికాయ పప్పు 2 నిమిషాలు ఉడికిందండి. చూడండి, మామిడికాయలు ఇలా మెత్తగా కాలేవు. మామిడికాయ ముక్కలు ఎలా వేసామో అలాగే ఉన్నాయి. ఇలా ఉంటేనే పప్పు బాగుంటుంది. అందులో కలిసిపోతే పప్పు అంతా బాగుండదు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే అండి. చూడండి, ఇంతేనండి, మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అప్పడాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. అలాగే మామిడికాయలు పుల్లగా ఉన్నాయి తీసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. మామిడికాయలు వేసేటప్పుడు టేస్ట్ చూసి వేసుకుంటే తెలుస్తుంది మనకు మామిడికాయ పుల్లగా ఉందో లేదో అనేది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.